ఇలా కూడా మంచి మంచి కత్తర్న కుల్ల ముచ్చటతోటి మళ్ళా మేము ఇద్దరం వచ్చేసినాం. ముందుగా హెడ్లైన్ చూద్దాం పర్రి. తెలంగాణలో సరిపోని బస్సులు, ప్రయాణికుల అవస్థలు. నిరుద్యోగులను నిండా ముంచుతున్న రేవంత్ సర్కార్. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు. చలి సంపుతుంది, బయటకు రావాలంటేనే భయపడుతున్నారు జనం. ముగ్గులేస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి. సార్ ఏ పని చేసినా ఫుల్ ట్రెండింగ్. ఏవండో చిన్ని గారు, చెప్పండో ఈ బుజ్జి గారు, ఏం సంగతి మరి? పండగకు ఊరు పోతున్నావా? ఏం పోవడో ఏమో, ఛార్జీలకే సగం జీతం పోయేటట్టు ఉన్నది. ఇక పండగ ఖర్చులు ఏం చేయాలి? నాకు అదే అనిపిస్తుంది. దగ్గర అయితే నడుచుకుంటానన్నా పోయేదాన్ని. సంక్రాంతి పండగకి కోడి పుంజులకు ఎంత గిరాకున్నదో ఇక ట్రావెలర్స్ కూడా గంతే గిరాకున్నది. ఆ ముచ్చటేందో మరి చూసేద్దాం పరి. సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పెద్ద పండుగ. ఏడ బతికినోళ్ళైనా సరే సొంత ఊళ్ళకు పోయి వాళ్ళకున్నంతలా పండుగ చేసుకుంటారు. ఇక ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెలర్స్ కూడా దొరికినంత దోసుకుంటున్నారు. ఇక షారానా కోడికి భారానా మసాలా అన్నట్టున్నది. పైసలు తీసుకుని ఓ ఉట్లా. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రాఫిక్ తిప్పలే కాదు, ఇక ఛార్జీల మోతైతే మోగుతున్నది పోండ్రి. ఇక పండుగ కోసం భాగ్యనగరం అంతా ఖాళీ అయి సొంత ఊళ్ళో బాట పట్టిండ్రు ప్రజలంతా. ఇక హైదరాబాద్ విశాఖపట్నం రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామే ఉన్నది. ఇక జాతర లెక్కలు నెగొడుతున్నది. ఇక చూసినంత దూరం కార్లే కనబడుతున్నాయి పోండ్రి. ఇక తక్కువ టోల్ గేట్ల కాడ 2 గంటల టైం పడుతుందట నుల్లా. ఇక ఇదే ఇట్లుంటే ఇక ఉప్పలి ఎక్స్ రోడ్ బస్ కోసం జనం అవస్థలు పడుతున్నారు. ఇక జనగామ బస్ కోసం దగ్గర గంటన్నర సంధి ఎదురు చూస్తున్నాం మేము. టికెట్ ధర 50 రూపాయలు పెంచిండ్రు. అయినా కానీ టైంకు బస్ వస్తలేవు అని జనం మస్తు గరమవుతున్నారు. కాంగ్రెస్ అంటే మోసం, మోసానికి మరో పేరే కాంగ్రెస్ పార్టీ. అవును, హామీలు ఏమంటే హస్తం చూపిస్తున్నారు అందరికి. రైతులకు మోసమే, ఆడబిడ్డలకు మోసమే, అవ్వాయిలకు మోసమే, అక్కజల్లర్లకు మోసమే. ఇక 420 హామీలని మోసమే. ఇక ఉద్యోగుల్ని మోసమే, నిరుద్యోగులను అయితే నిండా ముంచే. అవునులా నిజం. అగో చూడురి, నిరుద్యోగులను ఏ తీర్లా నిర్బంధించిండ్రో. ఇక మాట ఇచ్చి మాట మరుసడంటే ఈ కాంగ్రెస్ పార్టీతోటే అవుతుంది పర్రి. ఇక కాంగ్రెస్ అంటే మోసం అంటే కాంగ్రెస్ లెక్కలనే ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. ఇక మొన్నటిదాకానేమో HCA భూముల మీద పడ్డారు. ఇక మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిలబడ్డారు. ఇక ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తీసుకోవాలని చూస్తుందని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో నిరసనకు దిగినరు విద్యార్థులంతా. ఇక ప్రభుత్వం వెంటనే భూసేకరణ విరమించుకోవాలి, లేకపోతే రానున్న రోజులలో ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా మరెన్నో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఓయూ విద్యార్థులు. హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహాధరణ చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించారు పోలీసులు. మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. రాహుల్ గాంధీ ఒక 420, రాహుల్ గాంధీ ఒక చెల్లని పైసా మమ్మల్ని దగా చేసి కుట్రవన్నిండు. కోదండరాం కూడా మంచోడు అనుకున్నాం, వాళ్ళు మమ్మల్ని వాడుకొని పదవులు పొందిండ్రు. బల్మూరి వెంకట్ పెద్ద దొంగ, పుస్తకాలు వక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందంటే నిరుద్యోగ లోకమంతా గరమైతున్నారు. ఇది ప్రజాపాలన కాదు, పనికిమాలిన పాలన. నిరుద్యోగులకు మాటిచ్చి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డిని గుడ్డలు ఊడదీసి కొట్టన్నా నాది కొడంగల్. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు ఉద్యోగాలు ఇవ్వక నా జీవితాన్ని నాశనం చేసిండు అని ఓ నిరుద్యోగి మస్తు గరమైండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు అని చెప్పుకొచ్చండి అన్న. ఇలాంటి నిరుద్యోగం ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు. ఇలాంటి దగాకోరు 420 హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ కు తీసుకొచ్చావు. మమ్మల్ని కూడా నమ్మబలికావు. మమ్మల్ని కూడా మీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటున్నారు. 78,000 ఆల్రెడీ పూర్తి చేసినాం అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ పొందింది జస్ట్ 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ బీఫామ్ ఇవ్వడం వల్లనే ఏదో 60,000 ఉద్యోగాలు కలిపేసి ఏం చెప్తారు? రాహుల్ గాంధీకి ఏం చెప్తారు?
రాహుల్ గాంధీ 420 క్యాండిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు ఒక చెల్లని పైసా ఆయన రాహుల్ గాంధీ ఎందుకట్లా చెల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది. ఏ విద్య పొద్దుగాల ఎందుకు లేట్ వస్తున్నావు? ఏమైంది అసలు నీకు? నీకేంది, నీదంటే ఉక్కు బాడీ అయ్యి పొద్దుగాలలో వేస్తావు, మాతో ఏడైతది. మాకు పెడతలేదా సలి? మేము వత్తలేమా? కొలువులు చేస్తలేమా? అబ్బో నాతోటి కాదు అమ్మ, పొద్దుగాల లేసుడు గడ్డగట్టి పోతేనేమో అని భయం అవుతుంది పిల్ల. అయినా నాకు కాశ్మీర్లు ఉన్నానేమో అనిపిస్తున్నది. చూడు ఈ కాశ్మీర్ ముచ్చట. ఇక తెలుగు రాష్ట్రాలలా చలి వణికిస్తుంది. 2-3 రోజుల సంధి రాత్రి ఉష్ణోగ్రతలు అయితే సింగిల్ డిజిట్ కే పడిపితమవుతున్నాయి. ఇక తెలంగాణలో 14 జిల్లాలలో 10 డిగ్రీల కన్నా తక్కువనే నమోదవుతుంది. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోయిర్లా 5.6 డిగ్రీలు ఉంది. ఇక అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చలి తీవ్రత పెరిగింది. మన్యం, అల్లూరు జిల్లాలలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ఇక నిన్న రాత్రి పాడేరుల 4.1, పెద్దపల్లిలో 4.8, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలలో మళ్లీ చలి చంపుతుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు కొంచెమంత పెరిగినప్పటికీ 3 రోజుల నుండి మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కోయిర్ల 7.6 డిగ్రీలు, నాల్కర్ల 7.8, మెదక్ జిల్లా దామరంచ 10.3 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చలి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండగ వస్తుంది కదా, స్పెషల్ ఏంటి కావేరి? చెయ్యాలి ఏదో ఒకటి. అసలే నువ్వు పాటలు ముగ్గు చేసిట్లా నిన్ను మించిన వాళ్ళు లేరు కదా. అవును, ఇంటి ముందు ముగ్గే వేయాలంటే కావేరి ఉండాల్సిందే కదా. పండుగ వస్తే అందరి ఇండ్ల ముంద నా ముగ్గులే మెరవాలి, అట్లుంటది మళ్ళా మనతోని. అబ్బో నీకు పోటీ మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వస్తుడు, చూసుకోజరా. సారు వచ్చేటట్టే ఉన్నాడు కదా. మన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు ఏది చేసినా గానీ సోషల్ మీడియాలలో ఫుల్ ట్రెండింగ్ అవుడే పొర్రి. ఇక ఇగలనేమో సంక్రాంతి వేడుకలలో భాగంగా పూడూరు కృష్ణాపూర్ డివిజన్ కేఎల్ఆర్ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ పెట్టిండ్రట. ఇక ఈ కార్యక్రమానికి హాజరై సారు మొత్తం హల్చల్ చేసిండు. ఇక పోటీలో పాల్గొన్న మహిళలను ఉత్సాహపరుస్తూ స్వయంగా సారు ముగ్గేసిండు. సార్